తీర్మానం ఎలా ఉండాలో చెప్తాను. దానికంటే ముందు ఒక మాట చెప్తాను. మీరు ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు. బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళాలి హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారు? అంటే మీరు ఎవరు వెళ్ళారా? ఇంటి దగ్గర మీరు ఏం చేస్తారు? సిద్ధపడతారు. ఇంకా ఆ టయానికంటే ముందుంటారు. ఇంకా లంచ్. వెరీ గుడ్. ఒక్కరు చెప్పట్లా ప్రార్థన చేసుకుంటాం. చూసారా? బయలుదేరే ముందు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రయాణంలో తోడుగా ఉండయ్యా, క్షేమకరమైన ప్రయాణం దయచేయాలి. నడుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచి ఫ్లైఓవర్ దాకా వెళ్ళాలి. దారిలో కారు ఎదురుగా వస్తుంది. ఏం చేస్తావు? కారు ఎదురుగా వస్తుంది, ఏం చేస్తారు? స్పందించాలా? ముద్దులు ఉండద్దు. కారు ఎదురుగా వస్తే ఏం చేస్తా? ప్రక్కకు తప్పుకుంటావు. ప్రభావ ప్రక్క తప్పుకుంటా సహించుకుంటావు అంటవా? ప్రక్కకు తప్పుకుంటా. లారీ వస్తుంది, ఏం చేస్తావు? గేదెలే వచ్చేస్తాయి ఎదురు, ఏం చేస్తావు? తప్పుకుంటావు. బస్ స్టాండ్కి వెళ్ళావు. ఇవన్నీ కూడా నీవు ప్రార్థన చేయకుండా చేయవలసిన పనులు ఇవన్నీ. బస్ స్టాండ్కి వెళ్ళాక బస్సు ఎదురుగా ఉంది, ప్రభావ బస్ స్టాండ్ ప్రభావ అని ప్రార్థన చేస్తే ఏమంటారు? నిన్ను చెప్పు ఏమంటారు? ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నామంటే చివరికి వెళ్ళేంత వరకు ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటది. అలా అని చెప్పేసి ముసుగేసుకుని మోకరించి చేయనక్కర్ల ప్రార్థన. మౌనం కళ్ళు తెరిచి నడుచుకుంటే ఎంత కూడా చేసుకోవచ్చు ప్రార్థన. చాలా మంది ఇలాంటి భక్తులు ఉన్నారు ఈ దినాల్లో. ఇంటికాడ ప్రార్థన చేసుకుని రాలేమో, ఒకవేళ ప్రభు నీ సన్నిధికి వెళ్తున్నా నాతో మాట్లాడయ్యా అని అడగనుకుంటా. దారిలోకి వచ్చినాక వాక్యం చెప్తున్నప్పుడు కూడా తప్పుకోకుండా, దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా కూడా సరి చేసుకోకుండా, ప్రభా చివరికి బల తీసుకున్నాడానికి ప్రభా అలా నాకు సహాయం చేయ ప్రభా. ఇప్పుడు కాదు బస్సు ఎక్కడానికి, నాకు ఇంకా చాలా పాపాలు అంటుగా ఉన్నాయి. తర్వాత ఎక్కుతా అన్నామంటే బస్సు ఏమైంది చెప్పు? ఇంకా పాపాలు చాలా ఉన్నాయి, కడుక్కోవాల్సిన పాపాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు ప్రభా అని చెప్తే బస్సు ఆగిద్దా అని మన తాడు కాదు, వెళ్ళిపోతాడు బస్సు. ఒకవేళ బస్సు వెళ్ళిపోయిందంటే నీకు ప్రయాణం ఏమైంది? ఆగిపోతాయి. ఇలాగే ప్రభు శరీరం, ప్రభు రక్తం ఇంకా కడుక్కోవాలి ప్రభా చాలా ఉన్నాయి ప్రభా అన్నావంటే ఆ దినం నీ కొరకు సిద్ధపరిచిన ప్రభు శరీరం, ప్రభు రక్తం నువ్వు ఏం చేసినట్లు? తృణీకరించినట్లు కాదా? మరలా అవకాశం వచ్చేదాకా నువ్వేం చేయాలా? ఒక పాపానికి ఎన్ని పనిష్మెంట్లు? ఒక ఆదివారం మానేసావు ప్రభు వల్ల, ఎన్ని ఆదివారం పనిష్మెంట్? ఒక ఆదివారం ఆరాధన మానేసావు, ఎన్ని పనిష్మెంట్లు? ఇంత తెలిసి కూడా మనం నిర్లక్ష్యంగా ఉన్నామంటే నీకు ఏమనాలి? అర్థమవుతుందా? ఇంటి దగ్గర సిద్ధపడి రావాలి. ప్రభు నాతో మాట్లాడు, వాక్యం చెప్తున్నప్పుడే సరి చేసేసుకోవాలి. కారు ఎదురుగా వస్తున్నప్పుడే ప్రక్కకు తప్పుకుంటున్నావే, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు సరి చేసుకోవట్లా? అంటే ఈ వాక్యం నాకు కాదులే అనే నిర్లక్ష్యమైన వైఖరి ఉండబట్టే కదా. అవునా కదా? ప్రభు గారు నీ దాకా వచ్చినా కూడా ఇంకా చాలా లోపాలు ఉన్నాయిలే అని తృణీకరిస్తున్నావంటే ఒక పాపానికి 7 పనిష్మెంట్లు, 7 శిక్షలు. జాగ్రత్త. ఇప్పుడు ఎన్ని మానేసావో? దేవుని వాక్యం అందరికి ఒకలా ఉంటది, నాకు ఒకలా ఉంటది అని నిర్లక్ష్యమైన వైఖరి కుదరదు. నీ తీర్మానం ముందుగానే ఉండాలి. చెప్తున్నప్పుడే తీర్మానం చేసుకోవాలా. ఒక 7 మాటలు చూపించి నేను ముగిస్తా. చూడండి. నెంబర్ 1, 56వ కీర్తన 4వ వచనం. 56వ కీర్తన 4వ వచనం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. 10వ వచనం. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలంటే నీ తీర్మానం ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అంటే దేవుని వాక్యం నీకు బోధిస్తా ఉంటే ఆ వాక్యాన్ని ఒక పాటగా చేయాలా? అంతమంది ఉన్నారు రాసేవాడు. మరి ఆ దినాల్లో దేవుని వాక్యం బోధిస్తా ఉంటే ఆ ప్రసంగం ఏం చేశారంటే వాళ్ళు పాటలు రాశారంట. ఇది నీకు తీర్మానమై ఉండాలా, కీర్తించాలా. ఒకవేళ రాయలేకపోతే ఏం చేయాలి తెలుసా? రాసిన పాటలు నువ్వేం చేయాలా? పాడాలా. ఆ వాక్యాన్ని తగ్గట్టుగా పాటలు మనము పాడాలి. మన సియోను గీతాల పాటలు ఎక్కువగా ఉండేది ఏంటిది? వాక్యమే ఉంటది. ఆ పదాలు, బయట పదాలు, విచిత్రమైన పదాలు అన్ని కూడా బెటర్ అక్కడ. అర్థమవుతుందా? మనకు 800 పాటలు 900 పాటలు కాదన్నట్టు మనం మళ్ళీ బయట పాటలు పెడతాం. అప్పుడు నేను కూడా పడుతున్నారు. అర్థమవుతుందా?
కాబట్టి ఈ సీఎం గీతాలు పాటలు చదివితే చాలు, మినీ బైబిల్ అది. ఏంటది? మినీ బైబిల్. ఇక అన్ని పాటలు, వాక్యం అంతా కూడా మన దేవునికి స్తోత్రము గానము చేయుట, ఆ అధ్యాయం అంతా కూడా ఒక పాట అయితే ఇదే. ఇట్లాగా సీఎం గీతాల్లో ఎక్కువగా పాటలు, వాక్యం అంతటిని కూడా కూడగట్టి ఏం చేస్తూ వచ్చారు? పాటలు పాడుతూ వచ్చారు. వేస్ట్ మాటలు ఉండవు, ప్రసంగాలే, దేవుని వర్తమానాలే ఒక పాటలు అవ్వాలా. ఇది నీ తీర్మానం అవ్వాలి. ప్రభు పాటలు పాడటానికి సహాయం చేయ ప్రభు అనొచ్చా? చెప్పు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక పాటలుగా నువ్వేం చేయాలా? పాడాలి.